श्रीमद्भागवतम की ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్భాగవతం 4వ స్కందంలో 6వ అధ్యాయంలో 44వ శ్లోకం చదువుతున్నాం. ముందుగా పదపాటు. త్వం ఏవ ధర్మ అర్థదుఃఖ అభిపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జిత అధ్వరం త్వయా ఏవ లోకే అవసితాః చ సేతవః యాన్ బ్రాహ్మణాః శ్రద్ధధతే దృఢవ్రతాః త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జితాధ్వరం దక్షేణ సూత్రేణ ససజ్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధతే ధృతవ్రతాః యాన్ బ్రాహ్మణాః శ్రద్ధతే ధృతవ్రతాః త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధతే ధృతవ్రతాః త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధతే ధృతవ్రతాః త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే తేన సూత్రేణ ససజ్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధతే ధృతవ్రతాః త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జితాధ్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధతే ధృతవ్రతాః త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే
దక్షేణ సూత్రేణ ససాజితాధ్వరం త్వయైవ లోకే వసితాః ససేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధధతే ధృతవ్రతాః త్వమేవ ధర్మార్థ విపత్తయే దక్షేణ సూత్రేణ ససజ్జితాధ్వరం త్వయైవ లోకే వసితాః ససేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధధతే ధృతవ్రతాః. ఆన్లైన్ ఎవరైనా చెప్తారండి? త్వమేవ ధర్మార్థ త్వమేవ ధర్మార్థ దక్షేణ సూత్రేణ ససజ్జిదాత్వరం దక్షేణ సూత్రేణ ససార్జితాధ్వరం త్వయైవ లోకే వసితాచ్చ సేతవో త్వయైవ లోకే వసితాః ససేతవో యాన్ బ్రాహ్మణాః శ్రద్ధధతే ధృతవ్రతాః. యాన్ బ్రాహ్మణాః శ్రద్ధధతే ధృతవ్రతాః. హరే కృష్ణ ప్రభు. హరే. ఓకే, ప్రతిపదార్థం. త్వం నీవు, ఏవ నిక్కముగా, ధర్మ అర్థధుగా ధర్మార్థలాభమును అభిపత్తయే వాటి రక్షణ కొరకు దక్షేణ దక్షుని సూత్రేణ అతనిని మాధ్యముగా చేసుకుని ససజ్జిత సృజించితివి అధ్వరం యజ్ఞములను త్వయా నీచే ఏవ నిక్కముగా లోకే ఈ లోకమునందు అవసితాః నియమితమైనట్టి చ మరియు సేతవః వర్ణాశ్రమ విధానము ఎడగౌరవము వర్ణాశ్రమ విధానము ఎడగౌరవము యాన్ దేనినైతే బ్రాహ్మణాః బ్రాహ్మణులు శ్రద్ధధతే మిగుల గౌరవింతురు ధృతవ్రతాః దృఢవ్రతులై. భాష్యము మరియు అనువాదము చెప్పినది శీలా ప్రభుపాదకు జై. అనువాదం. హే ప్రభు, దక్షుని మాధ్యమమున నీవు యజ్ఞ విధిని నెలకొల్పితివి. దాని ద్వారా మనుజుడు ధర్మార్థలాభములను బడయగలడు. నీవు నిర్ణయించినట్టి విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతి మాననీయముగా కాగలదు. కనుకనే బ్రాహ్మణులు ఆ విధానమును అనుసరింప దృఢవ్రతులై ఉన్నారు. భాష్యం. మానవ సంఘమునందు సాంఘిక ధార్మిక వ్యవస్థను నెలకొల్పుటకై వర్ణాశ్రమములనటి వైదిక విధానమును భగవానుడే స్వయముగా సృజించినందున దానిని అన్నడును నిర్లక్ష్యపరపురాదు. సంఘమునందరి మేధావి వర్గము వారైన బ్రాహ్మణులు ఆ విధానమును గౌరవింప దృఢవ్రతులై ఉండవలను. వర్గరహిత సంఘమును తయారు చేయుట మరియు వర్ణాశ్రమ ధర్మమును పాటింపకపోవుట అనేది కలియుగ నైజము ఒక అసాధ్యముగు స్వప్నం మాత్రమే. సాంఘిక ఆధ్యాత్మిక వర్గములను నశింపచేయుట అనున్నది వర్గరహిత సమాజమును తయారు చేయబోదు. 4 వర్ణములు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తన సృష్టియేనని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికినందున ఆ సృష్టికర్త ప్రీత్యర్థమై వర్ణాశ్రమ విధానమును ఎల్లరూ నిష్టగా పాటింపవలసి ఉన్నది. దేహావయవములు అన్నియును దేహమును సేవించుటయందు నియుక్తమైనట్లుగా జనుడు వర్ణాశ్రమ విధానమును అనుసరించి పని చేయుచు భగవాని సంతృప్తి పరపవలెను. విరాట్ రూపమునందున్న అతడే ఆ పూర్ణము. బ్రాహ్మణులు ఆ విరాట్ రూపం యొక్క ముఖము, క్షత్రియులు దాని బాహువులు, వైశ్యులు దాని ఉదరము, శూద్రులు దాని పాదములు అయి ఉన్నారు. వారు ఆ పూర్ణము యొక్క సేవలో నియుక్తులై ఉన్నంత వరకు వారి స్థితి పదిలమై ఉండును.
లేకున్నచో వారు తమ స్థితి నుండి పతితులు కాగలరు. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకమునందు మనకి ఈ అధ్యాయం మొత్తంగా చెప్పేది ఏంటంటే, దేవతలు బ్రహ్మదేవుడితో సహా వెళ్ళి శివుణ్ణి ప్రసన్నం చేసుకునుట అనే అధ్యాయంలో ఉన్నాం. ఇక్కడ ఈ సందర్భంగా కైలాసం ఏ విధంగా వైభవోపేతంగా ఉన్నదనేది వర్ణింపబడింది. అటువంటి కైలాసంలో ఎటువంటి భోగానికి అవకాశాలు ఎక్కువ ఉన్నా సరే భగవంతుడు ఏ విధంగా వైరాగ్యంగా ఉండి భగవంతుడు ఎప్పుడు కూడా కృష్ణ కథని ఆస్వాదిస్తూ ఉన్నారనేది, శివుడు ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ యొక్క కథని ఆస్వాదిస్తూ ఉన్నారు. దాని గురించి నలుగురికి చెప్తున్నారు. ఎవరికి? సిద్ధులు అనేవారు, ముక్త పురుషులు అనేవారికి. అక్కడ నారద మహర్షి, సనందనాది కుమారులు కూడా ఉన్నారు, సతీష్ కుమార్ ఆ విధంగా వర్ణిస్తూ ఉన్నారు. ఆ విధంగా వర్ణిస్తుండగా దేవతలు అక్కడికి చేరలేదు. దేవతలు అక్కడికి చేరినప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుని చూస్తారో వెంటనే శివుడు లేచి నిలబడి ఆహ్వానించి సరి అయిన విధంగా గౌరవించి నమస్కరిస్తారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు శివుణ్ణి ఈ విధంగా కీర్తిస్తున్నారు. ఇంతకుముందు శ్లోకంలో చూసినట్టయితే నీవే బీజ ప్రదాతవి, నీవే ఈ సృష్టికర్తవి, నీవే పోషిస్తూ ఉంటావు ఈ సృష్టిని, నీవే లయం చేస్తుంటావు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నీవే ఈ యొక్క యజ్ఞ ధర్మాన్ని నీవు నిలబెట్టావు, నీవే నిర్మించావు, ఈ వర్ణాశ్రమ విధాన్ని నీవే నిర్మించావు, ఈ యొక్క యజ్ఞ ధర్మాన్ని నీవే కాపాడుతున్నావు అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా చెప్తుంటే దీంట్లో మానవ సంగమనందు సాంఘిక ధార్మిక వ్యవస్థను నెలకొల్పుటకై వర్ణాశ్రమంలోని వైదిక విధానము భగవానుడే స్వయంగా సృజించినందున దాన్ని ఎన్నడూ నిర్లక్ష్యపరపరాదు. చూడండి, భగవంతుడు ఏదైనా ఒక నిర్దేశం ఇచ్చారంటే దాన్ని నిర్లక్ష్యపరపరాదు అని చెప్పేసి మనకి నిర్దిష్టంగా చెబుతున్నారు. అలాగే గురువు అయినా సరే, భగవంతుడైనా సరే ఏదైనా మనకి ఉపదేశం ఇచ్చినట్టయితే దాన్ని తూచా తప్పకుండా పాటించాలని అందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారు? ఈ 4 వర్ణాలు నాచే సృష్టింపబడి అని చెప్పేసి భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది? నీవు దక్షిణ మాధ్యమని నీవు యజ్ఞ విధిని నెలకొల్పితివి, దాని ద్వారా మనుషుడు ధర్మార్థ లాభం పడగలడు. నీవు నిర్ణయించినట్టు విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతి మాననీయం కాగలదు. ఇక్కడ ధర్మాన్ని నీవు నిలబెట్టావు. ధర్మాన్ని అంటే భగవంతుడు సృష్టించాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు దాని మూల సృష్టికర్త, దాంట్లో సంశయం ఏమీ లేదు. కానీ శివుడు కృష్ణ భక్తుడిగా, విష్ణు భక్తుడిగా ఆ యొక్క ఉపదేశాన్ని, నిర్ణయాన్ని రక్షించి నెలకొల్పుతారు. ఇక్కడ భగవంతుని యొక్క భక్తులందరూ కూడా వారి యొక్క ధ్యేయం ఏంటి? భగవంతుని యొక్క ఉపదేశాన్ని నలుగురికి ప్రచారం చేయడం. ప్రజలందరూ కూడా భగవంతుని యొక్క ఉపదేశాన్ని కట్టుదిట్టంగా నియమనిష్టలతో పాటిస్తున్నారా లేదా, పాటించే విధంగా వాళ్ళని బోధించడము, పాటించే విధంగా వారిని నియంత్రించడము చేయాలి. ఈ విధంగా నియంత్రణ ఈ బోధనలు కావాలంటే మనకేం కావాలి? వర్ణాశ్రమ విధానం కావాలి. వర్ణాశ్రమ విధానం అంటే ఏంటి? దాంట్లో బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారు. బ్రాహ్మణులు అనగానే ఏంటి? వారందరూ కూడా ఇంటెలిజెంట్ క్లాస్ అంటారు, అంటే పండితులు, అంటే చాలా జ్ఞానం కలిగిన వారు అని అంటారు. ఇక్కడ మరి జ్ఞానం కలిగిన వారంటే ఇక్కడ వైశ్యుడికి జ్ఞానం లేదా, క్షత్రుడికి జ్ఞానం లేదా? వారు ఇంటెలిజెంట్ క్లాస్ కాదా? శూద్రులు ఇంటెలిజెంట్ క్లాస్ కాదా? అందరిలోనూ ఇంటెలిజెన్స్ ఉంది, తెలివితేటలు అందరిలోనూ ఉన్నాయి. చూడండి, ఒక వడ్రంగి ఉన్నారంటే ఆయన చెక్కని ఒక రకమైన ఫర్నిచర్గా మలచడంలో ఆయనకి స్కిల్ ఉంది, ఆయనకి ఆయన నైపుణ్యం ఉంది, ఆయనకి ఆ చాకచక్యం నైపుణ్యత ఉంది ఆయనకి. అదే క్షత్రియుడు ఏ విధంగా ప్రజలను రక్షించాలి, ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, ఈ ధర్మాన్ని అర్థం చేసుకుని ప్రజల్ని నియమనిష్టలతో నడిపిస్తూ రక్షణ కోసం వారు ఎటువంటి కట్టుదిట్టాలు, నియమనిష్టలు ఏ విధంగా పరిపాలించాలన్న జ్ఞానం వారికి ఉంది.
అందరికీ జ్ఞానం ఉంది, అందరికీ తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్కి తెలివితేటలు లేదని అర్థం, వారు శూద్ర జాతికి వచ్చినట్టు. ఏదైనా మ్యూజిషియన్, లేకపోతే మ్యూజిషియన్, లేకపోతే ఒక టెక్నీషియన్, మెకానిక్, సైంటిస్ట్, వీళ్ళందరూ తెలివైన వారే కదా, తెలివైన వారే. అంత మాత్రాన ఇప్పుడు ఇంటెలిజెంట్ క్లాస్ అని బ్రాహ్మణులు ఎందుకు అంటున్నాం? ఆయన కేవలము భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఆయన అధ్యయనం చేస్తున్నారు, శాస్త్రాధ్యయనం చేస్తున్నారు. ఆయన శాస్త్రాధ్యయనం, అతనికి ఖచ్చితంగా ఈ 4 వర్ణాల వారికి శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. దీంట్లో ఎవరైనా ఈ 4 వర్ణాలు శాస్త్రం మీద నమ్మకం లేకపోతే వాడు ఈ 4 వర్ణాలకి భిన్నంగా ఉన్నట్లే, వేరుగా ఉన్నట్టు. ఈ 4 వర్ణాలకు కూడా రాడు. వాడు చండాలుడు, లేదా మ్లేచ్చులు, లేకపోతే యావనులు అంటారు వారు. యాక్చువల్గా ఈ యొక్క వర్ణాశ్రమ విధానంలో ఉన్నారంటేనే వారు భగవంతుడి మీద నమ్మకము, పూర్తి నమ్మకము, శ్రద్ధతోటి, శాస్త్రాల మీద నమ్మకంతో ధర్మానికి కట్టుబడి ఉండటానికి వారు సిద్ధంగా ఉన్నట్లే. అటువంటి వారు కానైతే వారందరూ కూడా ఈ వర్ణాశ్రమ విధానానికి బయట ఉన్నట్లే. ఈ విధంగా చూస్తే కలియుగంలో అందరూ అంటారు, ఏమంటారు, కలియుగంలో కూడా ఈ యొక్క వర్ణాశ్రమ విధానం ఏంటి, ఈ క్యాస్టిజం ఏంటి. ఇంకొక విధానం ఏంటంటే వర్ణాశ్రమ విధానానికి క్యాస్టిజానికి చాలా తేడా ఉంది. వర్ణాశ్రమ విధానంలో ఏ వర్ణము కూడా ఎక్కువ తక్కువ కాదు. ఈ వర్ణం గొప్పది, ఈ వర్ణం తక్కువ అనుకున్నట్టయితే వర్ణాశ్రమ విధానాన్ని పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకున్నట్టు కాదు. ఇది వర్ణాశ్రమ విధానం ఏమైందంటే ఎవరి గుణాన్ని బట్టి, ఎవరి కర్మలను బట్టి వారి వారి ధర్మాన్ని నియత్నించుకుంటూ భగవంతుడి యొక్క సేవలో ఉండాలనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. అంటే ఈ విధమైన వ్యవస్థ ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మపాలన చేయటానికి ఒక రకమైన అనుకూలమైన వ్యవస్థగా ఏర్పడుతుంది. ఈ విధంగా మొత్తానికి ధర్మాన్ని పాటిస్తూ జీవనం సాగిస్తూ ఈ 4 వర్ణాలు శ్రీకృష్ణ భగవాని ప్రీత్యర్థం ఏ విధంగా భక్తియుత సేవను చేయాలనేది తెలిపేదే వర్ణాశ్రమ విధానం. సహకరించేది, ఇది సహకరిస్తుంది. దీనిలో బ్రాహ్మణుల యొక్క రోల్, బాధ్యత చాలా ఉన్నతమైనది. అందుకనే ఈ యొక్క భగవంతుడి యొక్క ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి విరాట్ రూపం అనే ఒక విరాట్ రూపంలో బ్రాహ్మణుని తలగా గుర్తిస్తారు. అంటే ముఖ్యమైన విషయం, మన శరీరంలో ముఖ్యమైన భాగం ఏంటి? తల. తలలో ఉన్నటువంటి అన్ని అంగాలు కూడా ముఖ్యమైనవి. అలాగే మనకి మన రక్షణ కల్పించేది ఏంటి? మన శరీరంలోని చేతులు. చేతులు ఏదైనా సరే మనకి రక్షణ కల్పిస్తుంది. అలాగే మనకి కావలసినటువంటి ఆహారాన్ని, శక్తిని సరఫరా చేసే భాగం ఉదరం. అలాగే మనకు కావలసిన పనులు చేయడానికి సహకరించేది కాళ్ళు. ఈ విధంగా మన శరీరంలో తల, చేతులు, ఉదరము, కాళ్ళు ఏ విధంగా ముఖ్యమైనవో, ఏ విధంగా వాటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ యొక్క శరీరాన్ని సేవలు అందిస్తున్నాయో ఆ విధంగా ఈ యొక్క విశ్వంలోని ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి వర్ణాశ్రమ విధానాలు ఆ విధంగా సహకరించాలి. బ్రాహ్మణులు మన ఈ విరాట్ రూపంలో తలతో పోల్చారు. అంటే ఈ యొక్క ప్రజలన్నీ ఏ విధంగా ధర్మపాలనలో నియుక్తించాలి అనే విధానం వాళ్ళు అధ్యయనం చేసి అందరికీ బోధిస్తుంటారు. అలాగే చేతులతో పోల్చబడ్డారు ఎవరు? క్షత్రియులు. ఈ క్షత్రియుల యొక్క బాధ్యత ఏంటి? ధర్మపాలనతో ఉంటున్నారా లేదా, బ్రాహ్మణులు వారి యొక్క అనుష్ఠానం చేస్తున్నారా, వారు అధ్యయనం చేస్తున్నారా, వారి బోధన సరిగా బోధిస్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత క్షత్రియులు. ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వారిది. ఈ విధమైన నియమనిష్టలతో ఉంటున్నారా లేదా. అలాగే వైశ్యులు కూడా ఈ యొక్క సంఘానికి కావాల్సినటువంటి అన్ని ఆహార ఉత్పత్తులు వారు ఉత్పత్తి చేసి అందరికీ సరఫరా చేయవలసిన బాధ్యత అది ఉదరంతో పోల్చబడింది. అలాగే కాళ్ళు, ఈ యొక్క 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు చేయవలసినటువంటి కార్యక్రమాలు కావలసిన సహకారం అంతా అందించాలి. కాబట్టి వీరిలో ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి మీద శ్రద్ధాభావాలు, భక్తితో సేవ ఉండవలసిందే, లేకపోతే వారు చేయరు కదా. ఆ విధంగా ప్రస్తుత కాలంలో ఎలా ఉంటుందంటే దీంట్లో చెప్పబడినట్టుగాను వర్గరహిత సంఘమును తయారు చేయుట మరియు వర్ణాశ్రమ ధర్మమును పాటింపకపోవుట అనేది కలియుగ నైజం ఒక అసాధ్యముగా స్వప్నముగా మాత్రమే ఉంటుంది అని చెప్పేసాను. కాదు, చూడండి, ఈ ప్రస్తుత కాలంలో కలియుగంలో వేరు దేశాల్లో ఇటువంటి పోకడ ఉంది. అంటే ఈ వర్ణాశ్రమ విధానం ఉండదు. ఇక
అక్కడ ధర్మం అనేది ఏమీ లేదు. అంతా కూడా ఈ యొక్క సొసైటీ అంతా దేని మీద నడుస్తుంది? ఎంజాయ్మెంట్. మీకున్నటువంటి ఈ సమయాన్ని, ఈ వయస్సుని, మీకున్న అన్ని విషయాల్ని ఈ యొక్క భోగించడం కోసమే ఉన్నది. మీరు దానికోసమే బతకాలి, దానికోసమే మీ పనులన్నీ దాని చుట్టూనే తిరగాలి అన్నట్టుగా ఈ యొక్క వ్యవస్థని నిర్మించారు. ఇటువంటి వ్యవస్థలో కూడా మనం చూసినట్టయితే ఇటువంటి క్లాసిఫికేషన్ తప్పదు. చూడండి, దాంట్లో కూడా వైట్ కాలర్ జాబ్ అంటారు. అంటే దాంట్లో కూడా ఈ తెలివిగా వారు చేసేటువంటి వర్తించేటువంటి వ్యాపారాలు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఉంటాయి. అలాగే ఈ అందరికీ ఉపయోగపడే విధంగా శూద్ర జాతిలో అంటే లేబర్ క్లాస్ కూడా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే మనకు క్లాసిఫికేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇంకొకటి క్షత్రియులు అంటాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అంటారు. అంటే కార్యనిర్వాహక సంఘం. అంటే ఎవరైతే ఈ యొక్క రూలింగ్లో ఉంటారు, కలెక్టరేట్ దగ్గర నుంచి లేకపోతే సెక్రటేరియట్ దగ్గర నుంచి ఇదంతా కూడా రూలింగ్లో ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? మనకి క్షత్రియులకి పాత్ర పోషిస్తున్నారు కొత్త ఈ ఆధునిక విధానం. ఈ విధంగా చూసినట్టయితే మర్కంటైల్ క్లాస్, దాంట్లో వ్యాపారవేత్తలు ఉన్నారు. వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క సొసైటీకి కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీర్చేందుకు వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటారు, అందరికీ వ్యాపారం చేస్తుంటారు. వీరందరికీ ఉపయోగపడేందుకు లేబరర్ క్లాస్ ఉన్నారు. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వీళ్ళందరూ ఎవరికైనా ఎక్కడ ప్లంబింగ్ లేకపోతే మన ఇంట్లో పనిచేయదు, ఎలక్ట్రీషియన్ లేకపోతే మన పనిచేయదు. వీరందరూ కూడా దేనికోసం చేస్తున్నారు? ఎవరికి వారు భోగించడం కోసం, వేరే వారు భోగించడం కోసం కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలోనూ ఇదే విధంగా నియుక్తమైపోయారు. ఈ విధంగా చూస్తే ఈ యొక్క వర్ణాశ్రమ విధానం అనేది, క్లాసిఫికేషన్ అనేది ఈ యొక్క ఆధునిక జీవితంలోనూ ఉంది, ఇంతకుముందు ట్రెడిషనల్గా ఉన్న విషయాల్లో కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ సెంట్రిక్గా ఉన్నది ఏంటి? ఇంద్రియ భోగం. ఎవరి వారి సంతృప్తి, ఎవరి ఇంద్రియం వాళ్ళ సంతోషం కోసం వారి పొందింది. కానీ ఇది వర్ణాశ్రమ విధానం, వర్ణాశ్రమ విధానంలో ఏ విధంగా ఉంది? భగవంతుడి ప్రీతి అర్థం చేయాలని ఉంది. అంతా కూడా మీరు ఏ విధంగా చేసినా సరే భగవంతుడి ప్రీతి అర్థమే చేయాలి ఇవన్నీ కూడా అన్నది ఆ విధంగా. అది అప్పటికి ఇప్పటికీ తేడా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా మీరు వర్ణాశ్రమ విధానం తప్పించి మీరు వేరే క్లాసిఫికేషన్ పెట్టుకున్నట్టయితే అది మీకు స్వప్నం లాగానే మిగులుతుంది. కానీ దీనివల్ల ఈ కలియుగంలో సొసైటీకి లాభం ఏమి ఉండదని చెప్తున్నారు. 4 వర్ణములు అనగా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు తన సృష్టి అని భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. చూడండి, భగవానుడు ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను. మరి ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం శివుడు ఏం చేసినట్లు లెక్క? ఈ ధర్మాన్ని చూడండి. దక్షుడు ఏ ఉద్దేశంతో ఉన్నాడు? శివుడు ఎప్పుడు కూడా అశౌచంగా ఉంటాడు, నియమనిష్ఠులు ఉండవు అతనికి. అటువంటి వ్యక్తిని వాడు దక్షుడు ఏ విధంగా అనుకున్నారు? నేను ధర్మపాలన ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అతన్ని దుర్భాషలాడుతాడు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో దేవతలందరూ వచ్చి ఏం చెప్తున్నారు? కీర్తిస్తున్నారు. ఈ దక్షిణ మాధ్యమంలో నీవు యజ్ఞ విధిని నెలకొల్పారట. అది ఏ విధంగా నెలకొల్పారని మనం చూద్దాం. దాని ద్వారా మనుషులు ధర్మార్థ లాభం పడగలరు అని కీర్తిస్తున్నారు. కానీ అదే శివుణ్ణి దక్షుడు గుర్తించలేకపోయాడు, దూషించాడు. కాబట్టి అప్పుడు అతని శిక్షించే బాధ్యత ఎవరి మీద ఉంది? లోకపాలుడుగా శివుని మీద ఉంది. శివుడి భక్తుడుగా, కృష్ణ భగవానికి విష్ణు భక్తుడుగా మొట్టమొదటిగా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద. ఆ విధంగా ధర్మాన్ని రక్షించడానికి ఆయన రక్షించాడు కాబట్టి మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం జరిగింది. ఈ విధంగా శివుణ్ణి కూడా ధర్మ రక్షణ కోసం పాటుపడ్డాడు కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి ఆయన కూడా ఈ విధంగా మనం కీర్తించవచ్చు. నీవు నిర్ణయించినట్టు విధి విధానాల ద్వారా వర్ణాశ్రమ పద్ధతిని మాననీయం కాగలదు. నీవు నిలబెట్టావు కాబట్టి నేను అలాగే అనుకుంటున్నాం. చూడండి, నిన్న కూడా చెప్పుకున్నాం, బీజ ప్రదాత కృష్ణ భగవాన్ చెప్పాడు, నేనే మూల బీజ ప్రదాతని అని చెప్పాడు. చూడండి, శివుడు కూడా ఈ యొక్క భూ ప్రపంచంలో ఈ ఆది దంపతులు అంటారు, ఆయన ద్వారానే అందరికీ కూడా బీజాన్ని ప్రసాదింపబడింది అని చెప్పేసి. మరి మనం కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకి అంటారు కదా, అప్పుడు అంటారు పిల్లలకి అన్నప్పుడు, మీరు మంచి కుమారుని కన్నారండి అంటారు, లేకపోతే మీరు చండాలుని కన్నారండి అంటారు. ఎవరిని అంటారు? మీరు మహానుభావులండి, మంచి కుమారుని కన్నారని అంటారు. అంటే ఎవరిని తల్లిదండ్రులు పొగుడుతారు. అంత మాత్రాన తల్లిదండ్రులు వారికి ఏమైనా తెలుసా ఈ కుమారుడు ఇటువంటి కుమారుడు పుడతాడనేది? తెలియదు. ఇదంతా ఎవరి చేత ప్రసాదింపబడింది? ఈ యొక్క లోకపాలుడిగా శివుని చేత ప్రసాదింపబడింది. ఆయనకి ఎవరి చేత ప్రసాదింపబడింది? మూల భేదకర్తగా భగవంతుడు కృష్ణ భగవాన్ చేత ఇవ్వబడింది.
ఈ విధంగా ఈ శివుడు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ వీరందరూ కూడా ఆయన యొక్క ఉపకరణాలు, ఈ పనిముట్లుగా, ఉపకరణాలుగా, నిమిత్త కారణాలుగా ఈ యొక్క బీజ ప్రదాత అనే ఒక విషయాన్ని కానీ, ధర్మపాలన అనే విషయాన్ని కానీ భగవంతుడు కృష్ణ భగవాన్ ఈ విధంగా నిర్వర్తిస్తుంటాడు. కాబట్టి వీళ్ళు అందరినీ కూడా, మధ్యలో ఉన్నటువంటి వారిని కూడా వారి వారి స్థాయిని బట్టి వారిని కూడా ఆ విధంగా కీర్తిస్తుంటారు, మహానుభావులని భగవాన్ అని. ఈ విధంగా మనం సృష్టికర్త ప్రీత్యర్థమై వర్ణాశ్రమ విధానమును ఎల్లరూ నిష్ఠగా పాటింపవలసి ఉన్నది. భగవంతుడు శ్రీమద్ భాగవతంలో చెప్పారు ఈ వర్ణాశ్రమ విధానాన్ని పాటించాలి. కాబట్టి మన శీలా ప్రభువుల వారు కూడా ఈ వర్ణాశ్రమ విధానాన్ని చాలా గంభీరంగా తీసుకున్నారు, చాలా విశిష్టమైన దానిగా తీసుకుని ఈ విధానం, వర్ణాశ్రమ విధానం చాలా అవసరము. మన యొక్క భక్తియుత సేవకి, కృష్ణ కాన్షియస్నెస్, చైతన్యానికి కావాలంటే వర్ణాశ్రమ విధానం చాలా తోడ్పడుతుందని చెప్పి చాలా గంభీరంగా తీసుకుని ఇదంతా కూడా మన చేతుల మీద, మన భుజస్కంధాల మీద వదిలి మనకి చెప్పి వెళ్ళారు. దేహావయములన్నీ దేహమును ఏ విధంగా సేవించునో ఆ విధంగా ఈ యొక్క 4 వర్ణాల వారు ఈ యొక్క సొసైటీని సేవించాలి. సొసైటీని సేవిస్తూ చివరిగా భగవంతుని సేవకై నియుక్తించాలి మొత్తం మందిని అని చెప్పారు. అందుకనే ఈ విరాట్ రూపంలో ఉన్నటువంటి తలను కానీ, చేతులను కానీ, లేకపోతే కాళ్ళను కానీ, ఉదరాన్ని కానీ ఈ యొక్క సొసైటీలో ఉండేటువంటి ఈ 4 వర్ణాలను బట్టి వర్ణాలకి చెప్పబడింది. అలాగే ఆశ్రమ విధానం అని కూడా ఉంది. ఇది వర్ణ విధానం. ఆశ్రమ విధానం ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, అలాగే సన్యాసాశ్రమం కూడా ఉంది. ఇలా కేవలం వర్ణ విధానం అవుతుంటే సరిపోదు, ఈ యొక్క ఆశ్రమ వ్యవస్థ కూడా ఉండాలి, భక్తితో సేవ చేయాలి. ఈ ఆశ్రమ వ్యవస్థ లేకుండా కేవలం ఈ యొక్క వర్ణ విధానమే ఉంటే సరిపోదు. ఈ విధంగా ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ఓన్లీ క్లాసిఫికేషన్ ఉంది. వీళ్ళు రూలింగ్ పార్టీ, అంటే రూలింగ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, వీరు ఇంటెలిజెంట్ క్లాస్, వీరు లేబరర్ క్లాస్, వీళ్ళు మర్కంటైల్ క్లాస్ అని ఆధునిక జీవనంలో కూడా ఉంది. వారు వర్ణము లేదంటే కుదరదు, వాళ్ళు కూడా పాటిస్తున్నారు. దేన్ని బట్టి? గుణాన్ని బట్టే కదా. మీరు చేసే గుణాన్ని బట్టే మీకు ఆ వర్ణం కూడా ఎలా టైప్. మీరు తెలివైన వారు అయితే ఇంటెలిజెంట్ క్లాస్ అంటున్నారు, కానీ దాంట్లో అదంతా కూడా అవిద్యతో కూడుకున్నటువంటి, భగవంతుడి యొక్క జ్ఞానం ఏమాత్రం లేనటువంటి విద్య ఉన్నది వాళ్ళ దగ్గర. ఓన్లీ ఒక జీవన విధానానికి కావాల్సినటువంటి స్కిల్స్ నేర్చుకుంటారు అంతే. అక్కడ దేవునికి దూరంగానే ఉంటున్నారు. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానాన్ని క్లాసిఫికేషన్ మనం చూడవచ్చు. భగవంతుడు చెప్తున్నారు శ్రీమద్ భాగవతంలో 3.8 భగవద్గీతలో, నీతం కురు కర్మత్వం కర్మధ్యాయో కర్మణ శరీర యత్రాపి చ తేన ప్రసిద్ధేద్య కర్మణ. అంటే ఏంటంటే నీ విద్యుక్త ధర్మంను నీవు శ్రద్ధగా నిర్వర్తించము, అటు చేయుట కర్మ చేయకుండా కంటేను ఉత్తమము. ఒకరు కర్మ చేయకుండా భౌతిక దేహంను కూడా పోషించుకోలేడు. చూడండి, మనం భౌతిక దేహమును పోషించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేయాల్సిందే. ఆ పనిని మీ స్వధర్మంగా చేయమన్నారు. అంటే మనకు చేతకాని ధర్మాన్ని మనం తీసుకోకలేదు. నీకు నియుక్తం చేయనటువంటి ధర్మాన్ని నువ్వు పాటించడం అవసరం లేదు. చూడండి, కొంతమంది ఉంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళ కార్యక్రమం ఏంటి? రక్షణ కార్యక్రమం, రక్షణ కల్పించాలి. కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రజలను రక్షించాలని వెళ్తున్నారా? వారందరూ కూడా అంత ధైర్య సాహసాలు ఉన్నాయా? ఈ ధర్మాన్ని రక్షించాలని వారికి ఏమైనా ఉంటుందా? ఉండదు. వారు కేవలం జీవన విధానం కోసం, జీవన ఆధారం కోసం వెళ్తున్నారు అంతే. వృత్తిలాగా వాడు నెలకి జీతం వస్తుందా లేదో అదే ఇంపార్టెంట్. ప్రజలను రక్షించేమా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ వారు కూడా ఏ విధంగా చేస్తున్నారు? వారు కూడా జీవన వృత్తి అది. వారు వీళ్ళని రక్షించాలనే ఏమాత్రం ఉద్దేశం ఉండదు. ప్రజల కోసం, శ్రేయస్కారం కోసం. రాజకీయ నాయకులు కానీ పండితులు కూడా అదే విధంగా ఉన్నారు.
పండితులు కూడా ఇంటెలిజెంట్ క్లాస్ కూడా అలాగే ఉంది, వారు కూడా ఉద్యోగం కోసమే. కాబట్టి ఇప్పటి కాలంలో ఈ యొక్క బ్రాహ్మణ కులంలో అంటే ఇది ఖచ్చితంగా ఈ యొక్క వర్ణ విధానము వారి పుట్టుక బట్టి కాదు, ఇది గుణకర్మ విభాగ సహా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నారు, నీ యొక్క విద్యుక్త ధర్మం నువ్వు పాటించు అన్నారు. అంటే ఒక పురుషుడిగా నీ ధర్మం ఏంటి, ఒక భక్తుడిగా నీ ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నీ ధర్మం ఏంటి, ఒక దేశ పౌరుడిగా నీ ధర్మం ఏంటి, లౌకిక ధర్మాలు ఇవన్నీ సాంఘిక ధర్మాలు. అలాగా ఒక జీవిగా నీ ధర్మం ఏంటి, భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవుతే నీ జీవిగా నీ యొక్క అత్యున్నతమైన ధర్మం. ఈ విధంగా నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఈ యొక్క ధర్మం అంటే ఏంటి, యజ్ఞము ఇదంతా ఎందుకు, ఇదంతా కూడా యజ్ఞం చుట్టూ ధర్మం చుట్టూ తిరుగుతుంది కదా, దీని ఎందుకు అని చెప్పేసి మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ్రహ సమాచార 3.9. దీని అర్థం ఏంటంటే విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మను చేయమని. చూడండి, ప్రతి ఒక్కరు పుట్టినవారు ప్రతి ఒక్కరు జీవనం కోసం పనిచేయాలని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారు, నీ విద్యుత్ ధర్మాన్ని చెప్తూ విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో కర్మను చేయమన్నారు. అంటే నీ యొక్క కర్మలన్నీ కూడా యజ్ఞ రూపంలో చేయమన్నారు, భగవంతుడి ప్రీత్యర్థమే చేయమన్నారు. భగవంతుడికి ప్రీత్యర్థం కాని కర్మని నువ్వు చేయొద్దు అని చెప్పేసి అన్నారు. అంటే నువ్వు శూద్రుడిగా ఉన్నా, వైశ్యుడిగా ఉన్నా, క్షత్రుడిగా ఉన్నా సరే, పండితుడుగా బ్రాహ్మణుడిగా ఉన్నా సరే, భగవంతుడి యజ్ఞం కోసం భగవంతుడి కర్మ కోసమే చేయండి. చూడండి, శూద్రుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, కుండలు తయారు చేస్తారు, లేకపోతే పూల గార్డెన్స్ పెంచుతారు, పూతోటలు. ఆ పువ్వులు దేనికోసం ఉపయోగించాలి, భగవంతుడి సేవలో ఉపయోగించాలి. కుండలు భగవంతుడి యొక్క భోగా తయారు చేయడానికి ఉపయోగించాలి. చూడండి, జగన్నాథ్పూర్లో ప్రతి ఒక్కరు కూడా కుండల్లోనే చేస్తుంటారు వంట. పువ్వులన్నీ కూడా ప్రతి పువ్వులు తులసి దళాలు పువ్వులు ఎవరి కోసం వెళ్తాయి, భగవంతుడి సేవ కోసం వెళ్తాయి. ఎవరు చేయాలి ఇవన్నీ కూడా శుద్ధులే చేస్తుంటారు. ఈ విధంగా వర్ణాశ్రమ విధానం విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ చేయాలని చెప్పేసి ఈ యొక్క వర్ణాశ్రమ విధానం తోడ్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మబంధకారకం. ఈ విధంగా కాకుండా ఏ విధంగా చేసినా అది కర్మబంధకం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కర్మబంధకం అంటే ఏంటి, దాని వల్ల ప్రతిఫలం మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కర్మలన్నీ కూడా పాప భూయిష్టంగా ఉంటే పాపాన్ని అనుభవించాలి, పుణ్య భూయిష్టంగా ఉంటే పుణ్యాన్ని అనుభవిస్తారు. కర్మ అయినా సరే పుణ్యమైన, పాపమైనా సరే పుణ్యమైనా సరే మళ్ళీ అనుభవించి మళ్ళీ జన్మనెత్తాలి. మళ్ళీ జన్మెత్తే మనకి ఈ 4 రకాల క్లేశాలు తప్పవు. కాబట్టి మీరు యొక్క ప్రతి కర్మని భగవంతుడి యొక్క కర్మ కోసమే చేయాలి, దాన్నే యజ్ఞము అన్నారు. ఇదే మీ యొక్క ధర్మము అని చెప్పేసి, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించము, ఇదే నీ ధర్మం అని చెప్పేసి అంటున్నారు. అంటే నీ యొక్క కర్మలన్నీ భగవంతుడి చుట్టూ తిరిగే విధంగా చూడు. ఆ విధంగా నీవు బంధము నుండి ఎల్లప్పుడూ విముక్తుడివై ఉంటావు. చూడండి, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, ఈ బంధనాల నుంచి విముక్తి పొంది ఉంటాం. అంటే ఏంటి, ముక్తి పొందడానికి సరి అయిన విధానం ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకు మించిన విధానం వేరే ఒకటి లేదు. అలాగే 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, సహయజ్ఞా ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యమేష వోస్తిష్ట కామధుక్. అంటే సృష్ట్యారంభమైన సర్వజీవులకు ప్రభు అయినట్టి భగవాను ప్రజలను మరియు దేవతా సమూహములు విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞములను సహా సృష్టించారు. యజ్ఞంలో విష్ణు ప్రీత్యర్థం కోసం యజ్ఞములతో సహా ఎవరెవరు సృష్టించారు, ప్రజల్ని సృష్టించారు, దేవతలు సృష్టించారు. ప్రజలంటే ఎవరు, ఇక్కడ మనుషులే కాదు, మొత్తం జీవజాత అంతా కూడా ప్రజలే. ఈ ప్రజలు కూడా దేవతలతో సహా యజ్ఞం కోసం సృష్టించారు. దీని అర్థం దేనికి ఏంటి, దీని అర్థం ఏంటి, ఈ యొక్క యజ్ఞంతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ ఈ యజ్ఞంలో చేయ మీరు సంపన్నులు కండి. ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయ జీవనము మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టమును నెరవేర్చును అని పలికి ఆశీర్వదించండి. చూడండి, ఈ యజ్ఞాల ద్వారా మీకు కావాల్సినటువంటి ద్రవ్యాలు సంపాదించండి. ఆ ద్రవ్యాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించి మీరు బంధ విముక్తులు కండి అని చెప్పేసి సృష్టి ఆరంభంలోనే జీవులతో పాటు ప్రజలతో పాటు దేవతల్ని ఈ యజ్ఞాలని యజ్ఞ ద్రవ్యాలని అన్నింటినీ సృష్టించి ఈ విధమైన విధానాన్ని ఇచ్చారు. ఇది ధర్మ విధానం. ఇది ధర్మం అంటే ఏంటి అంటే ఇది ఈ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించాలంటే నీకు కావాల్సినటువంటి అనుకూల వ్యవస్థ వర్ణాశ్రమ విధానం ద్వారా తోడ్పడుతుంది.
వర్ణాశ్రమ విధానం. ఇప్పుడు బ్రహ్మచర్యం అనుకున్న బ్రహ్మచర్యములు ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం ఇంకా కొంతకాలం. అలాగే మనకి అంటే ఈ వర్ణాశ్రమ విధానం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్లాసిఫికేషన్ విధానం ఎలా ఉంది అంటే ఏదైతే చెప్పుకున్నామో ఇంటెలిజెంట్ క్లాస్ అంటారు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ రక్షణ వ్యవస్థ, లేకపోతే మర్కంటైల్ వాణిజ్య వ్యవస్థ, లేకపోతే లేబర్ క్లాస్, ఇవి దేనికోసం ఉంది? కేవలం ధన సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఎంత సంపాదించాను, నువ్వెంత సంపాదించావు, నీకెంత జీతం వస్తుంది, ఓ నీకు ఇంకా ప్యాకేజ్ పెరగలేదా, అంత జంప్, ఇంకో కంపెనీకి జంప్ అయిపో, దీని చుట్టూనే తిరుగుతుంది. ఈ విధంగా సామాజిక గౌరవం కాదు, ఇక్కడ కావాల్సిన సామాజిక గౌరవం వస్తుంది చాలామందికి. ఏ విధంగా గౌరవం వస్తుంది? వీడు ఉన్నతమైన సంపాదన ఉంది, వీడు ఉన్నతమైన అధికారంతో ఉన్నాడు, ఈ విధంగా గౌరవం వస్తుంది. ఇదంతా కూడా జన్మ ఆధారితంగాను నువ్వు చేసేటువంటి భగవంతుడు లేనటువంటి వర్ణ విధానం ద్వారా వచ్చేటువంటి విధానం. ఇది ప్రతి వ్యక్తికి క్రమంగా ఈ విధంగా ఉంటే ఇది కృష్ణ భక్తి దగ్గర చేయదు. ధనం ఆర్జించడమే మెయిన్ ఉద్దేశంగా ఉండకూడదు, గౌరవమే మెయిన్ ఉద్దేశంగా ఉండకూడదు. లేకపోతే ఈ విధంగా ఉంటే కృష్ణ భక్తి భావన స్థాపించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క వర్ణాశ్రమ విధానాన్ని చేపట్టారని చెప్పేసి అర్థమవుతుంది. చూడండి, శ్రీమద్ భాగవతంలో భగవంతుడు ఈ విధంగా చెప్తాడు. 1వ స్కందము 2వ అధ్యాయం 13వ శ్లోకంలో అతః కుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగసః స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం అని చెప్పేసి అన్నారు. అంటే వర్ణాశ్రమ ప్రకారం తన కర్తవ్యాన్ని ఎంత బాగా చేసినా సరే దాని పరిపూర్ణత హరిని సంతోషపరచడంలోనే ఉంటుంది. నేను చూడండి, నేను శాకాహారిని, నేను వర్ణం ప్రకారం నేను ఉంటున్నాను, అయినప్పటికీ నేను కృష్ణ భగవాని యొక్క ప్రీత్యర్థం చేయట్లేదు, ఈ విషయాలు ఏంటంటే ఉపయోగం లేదు, అది కేవలం నటనలాగానే ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుడి సేవ కోసం చేయాలి, భగవంతుని సంతృప్తి కోసం, హరితోషణం అని చెప్పేసి అన్నారు. ఈ విధంగా మనం అనుకున్నాము. చూడండి, మనకి ఈ చాలామంది విదేశీయులు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి నాస్తికులు కానీ మనల్ని వ్యంగ్యంగా చెప్తారు క్యాస్టిజం అని చెప్పేసి. క్యాస్టిజం మీరు క్యాస్టిజం అంతా మంచిది కాదని చెప్పేసి. యాక్చువల్గా ఈ క్యాస్టిజం అనేది వర్ణాశ్రమ విధానం ద్వారా వచ్చింది కాదు, దాన్ని కొంతమంది దుష్టులు లేకపోతే స్వార్థపరులు ఈ యొక్క క్యాస్టిజంగా మార్చారు. అంటే ఈ వర్ణం అంటే ఎక్కువ, ఈ వర్ణం తక్కువ, ఈ వర్ణం తక్కువ, వీరందరూ వీరికి బానిసలుగా ఉండాలి అన్న విధానం ఒరిజినల్గా ఉన్నటువంటిది కృష్ణ భగవానుడు చేపట్టినటువంటిది కాదు, ఆయన నియమించినటువంటిది కాదు. అది తప్పుగా ఈ యొక్క స్వార్థపరులు ఆ విధంగా వ్యవహరించి దాన్ని తప్పు దట్టిపడ్డారు. చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే నా కులపు వాడు ఒక నాయకుడు అయితే, రాజకీయ నాయకుడు అయితే నాకు ఉపయోగపడతాడు అన్న ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థను నిలబెట్టారు. దీనికి మనకు కావాలనుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి, వశిష్ఠ మహర్షి ఏంటి, విశ్వామిత్రుడు ఏంటి, ఏ కులస్తుడు, రాజుడు అన్నమాట, ఒక క్షత్రియుడు. క్షత్రియుడైంది ఆయనే బ్రహ్మశ్లగా మారారు. ఆయన గుణాన్ని అభివృద్ధి చెందే, గుణాన్ని పవిత్రీకరించిన ఆయన బ్రహ్మశ్లగా తయారయ్యారు. ఆయన స్వతహాగా క్షత్రియుడు, పండితుడు, ధర్మం తెలుసు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆయన బ్రహ్మశ్గా మారారని చెప్పేసి ఆయన గుణాన్ని మార్చుకుని బ్రహ్మశ్గా మారారు. ఆయన స్వతహాగా పుట్టింది మాత్రం క్షత్రియుడు కాదు. అలా ఇలాగ కొన్ని సందర్భాలు చూసినట్టయితే నారద మహర్షి ఏ కులస్తుడు, కులం తెలియదు, కానీ ఆయన మహర్షి అయ్యారు. అలాగే వాల్మీకి మహర్షి, ఆయన కులం ఏంటి, అతను నిషాదుడు, ఒక వేటగాడు, అవునా, ఆయన ఏమయ్యారు, మహర్షి అయ్యారు.
ఈ విధంగా చూసుకున్నట్టయితే వృషభదేవుని పుత్రులు ఎంతమంది? 100 మంది పుత్రులు. ఆయన వృషభదేవుడు ఎవరు? భగవాన్ యొక్క అవతారం. ఆయన క్షత్రియులో ఉన్నారు, క్షత్రియ కుటుంబం. కానీ వాళ్ళు 100 మంది పుత్రులు క్షత్రియులేనా? దాంట్లో 9 మంది నవయోగీంద్రులు అయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు. మనకి వైదిక విధానంలో శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే పుట్టుకను బట్టి వారి యొక్క గుణాన్ని, పుట్టుకను బట్టి వారి యొక్క వర్ణం నిర్ణయించబడలేదు. అక్కడ కూడా వారి పుట్టుకను బట్టి కాదు, వారి గుణాన్ని బట్టి నేను ఇక్కడ నవయోగీంద్రులు అయ్యారు వారు. మనకి ఈ విధంగానే అర్జునుడు ఏమంటాడు? క్షత్రియ కుటుంబంలో పుట్టాడు, కానీ నేనేమంటున్నాడు? నేను బ్రాహ్మణులుగా భిక్షం ఎత్తుకుని బతుకుతానన్నాడు. అప్పుడు ఏమంటున్నారు? కృష్ణ భగవాన్ ఏం చెప్పారు? నీవు నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించు, నువ్వు ఎప్పటికైనా సరే క్షత్రియుడుగా బయటపడతావు, కానీ నీవు ఈ విధంగా అకీర్తి సంపాదించుకోకూడదు, బ్రాహ్మణుడిగా వ్యవహరించలేవు, నువ్వు అకీర్తికరం. నీ యొక్క క్షత్రియ గుణాన్ని బట్టి నువ్వు క్షత్రియుడిగానే ఉండాలి అన్న దాని అర్థం ఏంటంటే మనకు ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, కర్ణుడు ఏమవుతుంది? కర్ణుడు ఒకసారి పరశురాముడి దగ్గరికి బ్రాహ్మణుడిగా వెళ్ళి విద్య నేర్చుకోవడానికి వెళ్తాడు. అతను ఏ వేషం వేస్తున్నాడు? బ్రాహ్మణుడిగా నటిస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఇంద్రుడు ఏ విధంగా అయితే కుమ్మరి పురుగులాగా వచ్చి తొడని తొలిచేస్తుంటే అతను దాన్ని ఓర్పుతో సహనంతో ఉంటే పరశురాముడు, నువ్వు ఈ యొక్క గుణం నీకు బ్రాహ్మణ గుణం కాదు, ఇది క్షత్రియ గుణం, కాబట్టి నువ్వు క్షత్రియుడు అని చెప్పేసి గ్రహించగలిగాడు. అంటే అక్కడ కర్ణుడు కూడా బ్రాహ్మణుడిగా వర్తించాలనుకున్నాడు, కానీ వర్తించలేకపోయాడు, తన సహజ గుణం బయటకు వచ్చేసింది. ఈ విధంగా మీ గుణాన్ని బట్టి మీరు ధర్మాన్ని నిర్వర్తించాలి. అది దీన్ని భగవంతుడు కూడా స్వధర్మం పాటించమన్నారు. నీ గుణాన్ని బట్టి నువ్వు వ్యవహరించు, అంతేగాని నీకు లేని గుణాన్ని ఆపాదించుకుని దాని విధంగా వ్యవహరించలేదు, అది నష్టమే చేస్తుంది కానీ లాభం చేయదని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు మరి ఎవరి పరిస్థితిని బట్టి వారి ధర్మాన్ని నిర్వర్తించాలి. కాబట్టి ఈ విధంగా మీ యొక్క జ్ఞానం ఉన్నటువంటి ఈర్ష్యాభావాలు పోతాయి, అసూయ అనేది ఉండదు. ఇది నా పరిస్థితి, నేను చేయగలిగింది ఇది, దీన్ని నేను ఏదైతే చేయగలనో దాన్ని మంచి పవిత్రతతోటి, మంచి హృదయంతో, శ్రద్ధతోటి భగవంతుని సేవిస్తాను. నాకు పూల కట్టడం వచ్చే ఒకటే వచ్చు, ఆ పువ్వులు కూడా శ్రద్ధగా కట్టు. నీకు వంట చేయడం రాకపోవచ్చు, వంట చేయలేకపోవచ్చు, దాన్ని అసూయ పడక్కర్లేదు, ఈర్ష్య పడక్కర్లేదు. రాని దాన్ని నువ్వు నేర్చుకుని అసంపూర్ణంగా కూడా చేయక్కర్లేదు. ఏది వచ్చిందో అదే చేయి. నేను స్త్రీనా, స్త్రీ ధర్మాన్ని పాటించు, నువ్వు పురుషుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. నువ్వు కార్పెంటరీ వర్క్ వచ్చా, భగవంతుడి కోసం ఆసనం చేయి, భగవంతుడి కోసం కలశం చేయి, నువ్వు దీంట్లో ఈర్ష్యపడాల్సింది ఏం లేదు. నువ్వు కాయ కష్టం చేయలేవా, కూర్చుని శాస్త్రం అధ్యయనం చేయి, బోధన చేయి, దీంట్లో నువ్వు బాధపడాల్సింది ఏముంది? ఈ విధంగా నీ స్వధర్మాన్ని పాటించు, నీ స్వధర్మాన్ని పాటించు. దీంట్లో ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. ఎవరైతే వ్యాసపీఠం మీద కూర్చొని చెప్తున్నారంటే వాడు అధికుడని, కానీ భగవంతుడికి అందరికీ సమానం అని చెప్పేసి చెప్పబడింది. భగవంతుడికి అందరూ కూడా సమానం అనే చెప్పబడింది. ఈ విధంగా మనకి ఈ వర్ణాశ్రమ విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, శ్రీలా ప్రభుపాదుల వారు కూడా ఈ వర్ణాశ్రమ విధానానికి చాలా పెద్దపీట వేశారు. మన శ్రీలా ప్రభుపాదుల వారు ఏమంటారు? ఈ సొసైటీని ఏమంటారు? హెడ్లెస్ సొసైటీ అన్నారు. హరే కృష్ణ. హెడ్లెస్ సొసైటీ అన్నారు. బ్రాహ్మణులు లేరు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ విజ్ఞానవంతులు చాలా మంది, జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు, తెలివైన వారు చాలా మంది ఉన్నారు, ఇంటెలిజెంట్ క్లాస్ ఉంది, కానీ బ్రాహ్మణులు లేరు. వాట్ ఈస్ మిస్సింగ్ హియర్? ఏది మిస్ అవుతుంది ఇక్కడ? భక్తియుత సేవ మిస్ అవుతుంది. భగవంతుని సెంటర్గా చేసుకుని భగవంతుని సేవ కోసం ప్రీత్యర్థం ఎవరు ఏమీ చేయటండి, కేవలం వారి ఇంద్రియ భోగం కోసం. ఈ విధంగా ఆధునిక నాగరికత దీని చుట్టూ చేయబడింది. కాబట్టి హెడ్లెస్ సొసైటీగా ఉంది. దీన్ని బ్రాహ్మణులు ఈ సొసైటీకి మనం ప్రొడ్యూస్ చేయాలి, బ్రాహ్మణులు కావాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ క్షత్రియులు కూడా కావాలి, క్షత్రియులు లేనే లేరు. చూడండి, ధార్మికంగా ఉండాలని చెప్తున్నాం అంటే ఏంటి? మీ యొక్క ఈ భూదేవిని ఉపయోగించి చక్కగా ధాన్యాలు పండించండి, కాయగూరలు పండించండి, పండ్లు పండించండి, దుంపలు పండించండి, తినండి. అలాగే కానీ వీటిని చేపల చెరువులా మార్చమని చెప్పేసి అన్నారు అక్కడ. ఇది అధార్మికం.
మీకు ఉన్నటువంటి చెరువులన్నిటి చేపల చెరువులో మార్చేశాము, అది అధార్మికం అని చెప్పేసి అర్థమవుతుంది. ఆవుల్ని పోషిస్తారు, ఎందుకు పోషిస్తారు? గోశాలలు. ఇప్పుడు ఆధునిక వ్యవస్థ అలా ఉంది. గోశాలను ఎందుకు పెంచుతున్నారు? కేవలం కబేలాలకు తరలించడం కోసం. ఇదంతా అధార్మికం. ఈ ధార్మికమైన వ్యవస్థ ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకు గోశాలలు? ఈ ప్రజా సృష్టి ఎప్పుడు చేశారు? యజ్ఞార్థ ప్రజలందరినీ సృష్టించారు. గోవులు ఎందుకు సృష్టించారు? భగవంతుడు ఈ యజ్ఞ కార్యక్రమంలో వారి యొక్క పంచగవ్యాలు ఉన్నాయి. పంచగవ్యాలను ఉపయోగించి మీరు యజ్ఞాలు చేయండి అని చెప్పేసి అన్నారు, అంతేగాని వారిని కబేలాలకు పంపించి యజ్ఞాలు చేయమని చెప్పలేదు అక్కడ. ఇప్పుడు కోళ్ళ ఫారాలు, ఆవుల ఫారాలు, లేకపోతే చేపల చెరువులు ఎవరు చెప్పారండి? ఎక్కడ ఉందా శాస్త్రంలో? ఇటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అసలు వర్ణాశ్రమ విధానం అంతిమ లక్ష్యం ఏంటి? అసలు వర్ణాశ్రమం విధానం ఒక అంత్యమైన గోలేం కాదు మనకి, అది జయమేం కాదు. ఇది ఎందుకంటే మనం భక్తియుత సేవకు ఇది సహకరిస్తుంది కాబట్టి ఇది మెయిన్ భూమిక. అసలైన భూమిక ఏంటంటే ఇది లేకుండా మనకి ప్రశాంతత లేదు, ఇది లేకుండా మనకి అంటే అందుకనే కదా ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా అన్ని రకాల వర్గాలు ఉన్నాయి. ఇక్కడ మనలో కొందరు మగ్గం నేయడం నేర్చుకుంటారు, మనలో కొందరు కార్పెంటరీ వర్క్ నేర్చుకుంటారు, మనలో కొందరు వంట చేయడం నేర్చుకుంటారు, మనలో కొందరు సంగీతం నేర్చుకుంటారు, మనలో కొందరు హారతి ఇవ్వడం నేర్చుకుంటారు. దీంట్లో చూసినట్టయితే అన్ని క్లాసులు కనిపిస్తుంటాయి మీకు. ఈ విధంగా ఎవరు ఏం చేసినా భగవంతుడి సేవ కోసమే చేస్తుంటారు. ఇక్కడ రామదాస్ ప్రభు మనకి వంట చేస్తుంటారు, ఆయన తిందారని అది దేనికోసం చేస్తారు? భగవంతుడికి నైవేద్యం చేస్తారు. మీకు తీసుకురండి, అక్కడ గులాబీ జాములు 100 పెట్టండి, భగవంతుడు నైవేద్యం పెట్టుకుంటే ఒక్కడైనా ముట్టుకుంటాడు. ఇక్కడ అక్కడ కూడా ముట్టుకోడు. అంటే కంప్లీట్గా ప్రతిదీ కూడా భగవంతుడి సేవ కోసమే నియుక్తం అవుతుంది. భగవంతుడి నివేదన పెట్టాకే మనం తింటున్న ప్రసాదం. ఆ విధంగా మనం అనుభవిస్తాం. చూడండి, ఒక బాగా ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడు, బాగా ధనిక వ్యక్తి ఉన్నాడు. ధనికమైన వ్యక్తికి మంచి కారు ఉంది, దాంట్లో ఏసీ ఉంటుంది, మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా దాన్ని అనుభవిస్తాడు కదా. డ్రైవర్ కనుక దాంట్లో యజమాని లేకుండా నేను అనుభవించాలనుకుంటే అదేమవుతుంది? తప్పు అవుతుంది. యజమానికి చెప్పకుండా డ్రైవరు కార్ని ఎక్కడైనా తీసుకెళ్తే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు. అలాగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఐశ్వర్యాన్ని కానీ దేనైనా సరే భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క యజ్ఞం కోసం సృష్టించినటువంటి ఈ ప్రజల్ని లేకపోతే దేవతలు వీరందరూ కూడా ఆ విధంగా పనిచేయకపోతే ఇదంతా కూడా కర్మబంధనం అవుతుందని చెప్పేసి నేర్చుకోవాలి. ఇది ఈ శ్లోకంలో మనకు ఏ విధంగా శివుడు దీన్ని మళ్ళీ నిర్మించాడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. చూడండి, ఇదే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుత క్లాస్ అంటే ఆధునిక వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉన్నాడు దక్షుడు. ఇక్కడ దక్షుడు శివుని చూసి శౌచం లేదని, లేకపోతే ఇతను ధర్మకర్త కాదని, ఇతనికి ధర్మం తెలియదు, ఏమీ పాలన తెలియదు అని చెప్పేసి ఒక విధంగా తప్పుగా భావించాడు. ఇప్పుడు ఆధునిక విధానంలో కూడా ఈ వర్ణాశ్రమ విధానాన్ని కించపరుస్తున్నారు. ఈ విధంగా దక్షుడికి ఇప్పుడు ఆధునిక వ్యవస్థకి ఉన్నటువంటి ఒక సారూప్యం కనిపిస్తుంది. ఇక్కడ దక్షుడు ఆ విధంగా వ్యవహరించడం వల్ల అతన్ని మనం సరిదిద్దాల్సిన బాధ్యత అప్పుడున్నటువంటి శివుని మీద పడింది. శివుడు ఈ యొక్క బాధ్యత రక్షణని, ఈ యొక్క భగవంతుడి యొక్క ఆదేశాన్ని పూర్తిగా పరిపాలించవలసిన రక్షణని శివుని ద్వారా జరిగిపడింది. కాబట్టి ఇక్కడ మూలకర్త సృష్టికర్త కృష్ణ భగవానుడు, అదేవిధంగా శివుడు కూడా కీర్తించబడ్డాడు భగవానుడుగా. ఏ విధంగా భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఆ విధంగా నిర్మించాడు కాబట్టి, ఆ విధంగా రక్షించాడు కాబట్టి, ఆ విధంగా పునఃస్థాపించాడు కాబట్టి, దక్షుని శిక్షించి దక్షుని కరుణించాడు కూడా. ఇక్కడ గొప్పదనం ఏంటంటే శిక్షలో కరుణ ఉంటుంది. దక్షునికి ఈ విధంగా తప్పు చేసావని చెబుతూ తప్పు శిక్షించి మళ్ళీ ఆయనకి మళ్ళీ యజ్ఞం చేసే అవకాశాన్ని కల్పించాడు. ఈ విధంగా రక్షణ కల్పించాడు శివుడు. కాబట్టి ఆయన్ని మన్ని ఇక్కడ దేవతలందరూ కూడా కీర్తిస్తున్నారు. ఇది వర్ణాశ్రమ విధానం అంటే కులవాదం కాదు. ఇది కులవాదం కాదు. ఎవరికి తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎవరికి ఒకరి మీద వేరేవారికి అధికారం కూడా లేదు. అందరూ కూడా సమిష్టిగా సహకరించుకుంటూ భగవంతుడి యొక్క ప్రీత్యర్థం సేవలో యజ్ఞాలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని
ఉరై నువ్వు తక్కువడుగురా, నువ్వు ఎక్కువడుగురా అని ఎక్కడ కూడా చేయలేదు. ఇప్పుడు నేను భగవంతుడికి హారతి ఇవ్వడానికి వెళ్తున్నానంటే నేను ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, పవిత్రతో ఉండాలి. కాబట్టి మనం మిగతా వాళ్ళందరూ తెలిసిన వాడికి పవిత్ర నిలబెట్టడానికి సహకరించాలి. పాత్రలు కడిగే వాడికి సమయం ఇవ్వాలి, వాడికి సరైన తిండి ఉండాలి. కాబట్టి వాడిని కూడా పోషించాల్సిన బాధ్యత అందరికీ ఉంది, భగవంతుడికి ఉంది. అందరికీ కూడా దీంట్లో ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఏ కార్యక్రమాలు చేసినా అందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడి యొక్క అంశాలు. ఈ విధమైన భావంతో ఈర్ష్యాద్వేష భావాలు లేకుండా వర్ణాశ్రమ విధానం తోడ్పడుతుందని చెప్పేసి చెప్తుంది. అంటే ఇది నిజంగా వర్ణాశ్రమ విధానం అంటే కులవాదం కాదు. నేను ఒకటే రాసులు పూసుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది. అలాగే నేను ఉన్నవాడిని నేను పెట్టుబడి పెట్టాను, ఇది నా అధికారంలోకి రావాలి అని అనుకునే వాదం లేదు ఇక్కడ. అలాగే అందరూ సమానం, అందరికీ సమానంగా కావాలి, అది సమాన హక్కులు అని పోరాటం కాదు. ఇది సమాన బాధ్యతలు తీసుకోవాలి. నేను నా వంతు బాధ్యతగా ఈ యొక్క ఆశ్రమంలోనూ లేకపోతే ఈ యొక్క భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసే యజ్ఞాల్లో నా వంతు బాధ్యత నేను ఏం చేస్తున్నాను? ఏమండి నాకు ఈరోజు ఏంటిది జగన్నాథ రథయాత్ర జరుగుతుంది, నా ప్రసాదం రాలేదేంటి అని అడిగే బదులు నేను భగవంతుడి యొక్క రథయాత్రలో నా వంతు నేను చేయాల్సిన కృషి ఏంటి, నా యొక్క వంతు ఏంటి, నేను ఏ బాధ్యత తీసుకోవాలి, ఈ విధంగా ఆలోచించాలండి. భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో ఉత్సాహంతో మనం సహకరిస్తూ మనం ఉండాలి. జగన్నాథ రథయాత్ర జరగాలంటే చక్రాలు ఉండాలి, ఆసనం కూడా ఉండాలి. అలాగా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారు జగన్నాథ రథయాత్రకి తోడ్పడాల్సిందే. ఈ విధంగా ఇది కూడా జాతీయవాదం కాదు, మతవాదం కాదు. వర్ణాశ్రమ విధానం అంటే ప్రతి ఒక్కరు చూడండి, ఫారిన్ కంట్రీస్, ఇతర దేశాల్లో ఈ క్లాసిఫికేషన్ లేదా ఉంది, ప్రతి చోట ఉంది. ఇంటెలిజెంట్ క్లాస్, రూలింగ్ క్లాస్, అడ్మినిస్ట్రేటివ్ క్లాస్, లేకపోతే లేబర్ క్లాస్ అనే ప్రతి చోట ఉంది. ఇప్పుడు శిలాప్రభువాల వారు ఏం చేశారంటే హెడ్లెస్ సొసైటీ, బ్రాహ్మణులు లేరు, ధర్మపాలన లేదు, గోరక్షణ లేదు, గురుకుల వ్యవస్థ లేదు, ఆధ్యాత్మిక సంస్కృతి క్షీణించింది. కాబట్టి వీటిని మనం పునర్నిర్మించాలి అని గోశాలలు పెట్టాలన్నారు, వ్యవసాయ ఆధారిత జీవితం కావాలన్నారు, గురుకులాలు కావాలన్నారు, స్వయం సమృద్ధి గ్రామాలు. స్వయం సమృద్ధి గ్రామాలు అంటే ఏంటి? నీకు కావలసిన అత్యవసర వస్తువులన్నీ నువ్వే ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇది మన యొక్క ధ్యేయం. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే దక్షుడు ఏ విధంగా తప్పు చేశాడో దక్షుని శిక్షించి రక్షణ చేశాడో అదేవిధంగా శ్రీలా ప్రభుపాదుల వారు ఇప్పుడు చేస్తున్నారు. ఈ వర్ణాశ్రమ విధానాన్ని మీరు నిర్మించండి. ఇప్పుడు ఈ ఆధునిక వ్యవస్థలో ఉన్నటువంటి లోతుపాతులన్నీ మీరు సరిచేసి రక్షణ కల్పించాలంటే మీరు గోశాలను నిర్మించండి, వ్యవసాయ ఆధారిత జీవితాన్ని నెలకొల్పండి, గురుకులాలను నెలకొల్పండి, స్వయం సమృద్ధి గ్రామాలని నెలకొల్పండి అని చెప్పారు. దేవాలయ కేంద్రిత ఆధారిత గ్రామాలు, దేవాలయాల ఆధారిత జీవనం కావాలి. దేవాలయం చుట్టూ ఆధారం చూడండి, మనకి శ్రీరంగం ఇటువంటి చూసినట్టయితే మొత్తం 4 ప్రహరీలు పెద్ద పెద్ద వాటి చుట్టూనే ఉంటాయి. ఈ విధంగా కృష్ణ భక్తికి ఆధారంగా అన్ని యొక్క జీవనం సాగాలని చెప్పేసి శ్రీలా ప్రభుపాదుల వారు కోరుకున్నారు. ఎక్కడైతే అక్కడ శివుడు ఏ విధంగా నిర్మించాడో ధర్మ రక్షణ చేశాడో అలాగే కృష్ణ భగవాన్ ఈ యొక్క కృష్ణ కాన్షియస్ ద్వారా శ్రీలా ప్రభుపాదుల వారి యొక్క ధ్యేయం వల్ల వారి యొక్క ఆదేశాల ద్వారా ఈ యొక్క ధర్మ రక్షణ మళ్ళీ నిలబెట్టడానికి మళ్ళీ మనం వర్ణాశ్రమ విధానం చాలా ముఖ్యమని చెప్పేసి చెప్పబడింది. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి. హరే, ధన్యవాదాలు. ఓకే, ఎవరికి ఏమి ప్రశ్నలు కానీ కామెంట్స్ లేకపోతే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ.